అందరికీ షాక్ ఇచ్చే వాస్తవాలు ఈ మీకు తెలుసా? మోస్ట్ సీయింగ్ ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు ఆడియన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మన తెలుగు నేల గురించి, మన సంస్కృతి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. అసలు మీకు తెలుసా, మన చరిత్రలో, మన ఆచారాల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు దాగి ఉన్నాయి. కొన్ని విషయాలు వింటే మీకు నొరరల్ల బెట్టుకుంటారు. మరికొన్ని విషయాలు వింటే మన తెలుగు వాళ్ళం అని గర్వంగా చెప్పుకుంటారు. ఈ రోజు మనం అలాంటి కొన్ని రహస్యాలను, విశేషాలను తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఆంధ్రాలో పండుగలు అంటేనే సందడి, సంతోషం. అందులో ముఖ్యంగా దసరా ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయవాడలో జరిగే కనకదుర్గమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రుల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు ఈ 9 రోజులు కళ్ళు చెదిరే అందంతో, వివిధ వేషజారాలతో భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఉచిత దర్శనం, టికెట్ దర్శనం, ప్రత్యేక దర్శనం అని రకరకాల వస్తువులు ఉంటాయి. భక్తులకు ఎలాంటి తక్లీఫ్ కలగకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈ ఉత్సవాలలో హైలైట్ తెప్పోత్సవం. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన తెప్లో కృష్ణా నదిలో ఈరేగిస్తారు. ఈ అందమైన దృశ్యాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాదు, ఈ దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. మనందరికీ ఇష్టమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి చెప్పుకోవాలి. ఉత్సవాలు అంటేనే భక్తికి, రుచికి ప్రతీక. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ఈ ఉత్సవాలలో అందరినీ ఆకర్షించేది మాతరం శ్రీవారికి నివేదించే అబ్రహ్మణ లడ్డు. ప్రపంచంలోనే అతి పెద్ద లడ్డు అంటే మన తిరుపతి లడ్డునే. చుట్టానికి ఎంత బాగుంటుందో, తినడానికి అంతే రుచి. కాదు 100 కేజీల బెల్లం, 200 కేజీల శనగలు, 150 కేజీల జీడిపప్పు, ఇంకా కిస్మిస్, బాదం వంటి ఎన్నో పదార్థాలతో ఈ లడ్డును తయారు చేస్తారు. తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక చేపలతో ఈ లడ్డును తయారు చేయిస్తారు. 12 గంటల పాటు శ్రమించి తయారు చేసే ఈ లడ్డు కోసం ప్రత్యేకమైన పాత్రలు కూడా ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి నివేదించిన ఈ లడ్డును తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఈ లడ్డూను తింటే సకల పాపాలు పోయి పుణ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. మన తెలుగు భాష గొప్పతనం గురించి ఏం చెప్పుకున్నా తక్కువే. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల కన్నా పురాతనమైన భాష మన తెలుగు భాష అని చాలా మంది పరిశోధకులు చెబుతున్నారు. అయితే మన తెలుగు భాషలో అత్యంత పురాతనమైన పదం ఏమిటో మీకు తెలుసా? ఆది అనే పదమే మన తెలుగులో అతి పురాతనమైన పదం అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పదానికి ప్రారంభం అనే అర్థం. 1000 సంవత్సరాల క్రితమే ఈ పదం వాడుకలో ఉందని. పాత శాసనాలు, గ్రంథాలు, శిలాఫలకాల మీద కూడా ఈ పదం కనిపిస్తుంది. ఆది అనే పదం నుండి తెలుగులో చాలా పదాలు వచ్చాయి. ఆదివారం, ఆది కవి, ఆది పురుషుడు వంటి పదాలన్నీ ఆది అనే పదం నుండే వచ్చాయి. ఇలా మన తెలుగు భాషలోని ప్రతి పదానికి ఒక చరిత్ర ఉంది. అందుకే మన తెలుగు భాషను మనం గౌరవించాలి. తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే చదవాలి, తెలుగులోనే రాయాలి. సముద్రం అంటేనే ఒక అద్భుతం. అలా చప్పులు, చల్లని గాలి, సుందరమైన దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. అయితే విశాఖపట్నం బీచ్ లో రాత్రి వేళల్లో ఒక అద్భుతం జరుగుతుంది. బీచ్ మొత్తం నీలి రంగులో మెరుస్తుంది. అసలు ఇది ఎలా జరుగుతుందో తెలుసా? సముద్రంలో ఉండే ప్లాంక్టన్ అనే చిన్న చిన్న జీవులు వెలుతురును వెదజల్లుతాయి. ఈ దృశ్యం చూడటానికి 2 కర్రు సరిపోవడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్లాంక్టన్ జీవులు సముద్రపు నీటిలోని ఆక్సిజన్ తో కలిసినప్పుడు నీలిరంగులో వెలుతురు వస్తుంది. ఈ వెలుతురు చాలా దూరం నుండి కూడా కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు విశాఖపట్నం వస్తుంటారు. మీరు కూడా ఒక్కసారి చూసి తీరాల్సిందే. మన తెలుగు వాళ్లకు రుచులంటే చాలా ఇష్టం. అందులోనూ కారం విషయానికి వస్తే మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గం. అందుకే మన తెలుగు వంటలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి మన వంటలకు కారాన్ని అందించే గుంటూరు మిరపకాయల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయలు మన గుంటూరు మిరపకాయలే. వీటి కారానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్. గుంటూరు జిల్లాలోని ఎన్నో గ్రామాల రైతులు ఈ మిరపకాయలను పండించి జీవనం సాగిస్తున్నారు. గుంటూరు మిరపకాయలను ఎండబెట్టి పౌడీ చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. గుంటూరు మిరపకాయల కారం చాలా ఎక్కువ కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి. గుంటూరు మిరపకాయలు మన తెలుగు వారి గర్వ కారణం. తెలుగు నేల చారిత్రక వైభవానికి ప్రతీక. ఎన్నో రాజరాజ్యాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ భూమిలో ఎన్నో రహస్యాలు ఇంకా దాగి ఉన్నాయి.
అలాంటి రహస్యాల్లో ఒకటి కాకతీయుల రహస్య సొరంగాలు. వరంగల్లో ఉన్న కాకతీయ దుర్గం నుండి హనుమకొండలోని 1000 స్తంభాల గుడి వరకు ఒక రహస్య సొరంగం ఉంది. ఈ సొరంగం ద్వారా రాజులు రహస్యంగా రాకోకలు సాగించేవారిని చరిత చెబుతుంది. శత్రువుల దాడుల నుండి తప్పించుకోవడానికి ఈ సొరంగాలను నిర్మించుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సొరంగాల నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. గాలి వెలుతురు వచ్చేలా ప్రత్యేకంగా ఈ సొరంగాలను నిర్మించారు. కానీ కాలక్రమేణా ఈ సొరంగాలు మట్టితో పూడుకుపోయాయి. ప్రస్తుతం ఈ సొరంగాలను పురావస్తు చావారు తవ్వకాలు జరిపి బయటకు తీస్తున్నారు. కాకతీయుల కాలం నాడి చరిత్రను తెలుసుకోవడానికి ఈ రహస్య సొరంగాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సొరంగాలను పర్యాటక కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ దగ్గరలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయం గురించి మీరు వినే ఉంటారు. ఈ ఆలయంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వీసా తొందరగా వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి వీసా బాలాజీ అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. స్వామివారిని 11 ప్రదక్షిణలు చేసి నీటి బిందెలు సమర్పించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చాలా బాగుంటుంది. స్వామివారు చంద చక్ర గదా పద్మాలతో చాలా అందంగా కనిపిస్తారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సన్నిధి కూడా ఉంది. అమ్మవారిని దర్శించుకుంటే కుజదోషాలు నశిస్తాయని చెబుతారు. చిలుకూరు బాలాజీ ఆలయం చాలా శక్తివంతమైన క్షేత్రం. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తప్పక తీరుతాయి. తెలుగు వారి ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతిథులను చాలా ఆదరంగా ఆహ్వానించి వారు ఇంటికి వచ్చినప్పుడు ఎంతో రుచికరమైన వంటకాలతో కడుపు నిండా తినిపిస్తారు. అందులోనూ అంతటికంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇడ్లీ, దోడ్, పూరి, పెసరట్టు ఇలా ఎన్నో రకాల టిఫిన్లు ఆంధ్రాలో చాలా ఫేమస్. ప్రతి టిఫిన్ కు ఒక ప్రత్యేక రుచి, ప్రత్యేక తయారీ విధానం ఉంటుంది. ఉదయం పూట వేడి వేడిగా ఈ టిఫిన్లు తిని ఒక కప్పు కాఫీ తాగితే ఆ రుచే వేరు. అంత టిఫిన్ ఇంత రుచిగా ఉండటానికి కారణం దాని చట్నీలే. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, పల్లీ చట్నీ వంటి ఎన్నో రకాల చట్నీలు ఈ టిఫిన్లకు మరింత రుచిని ఇస్తాయి. ఆంధ్రా నుండి ఎక్కడికి వెళ్లినా కూడా మన టిఫిన్ రుచి మర్చిపోలేం. అందుకే చాలా నగరాలలో ఆంధ్రా స్టైల్ టిఫిన్ సెంటర్లు చాలా ఫేమస్. తెలంగాణలో గోదావరి నది ఒడ్డునున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం చాలా ఫేమస్. శ్రీరాముడు సీతా లక్ష్మణ్ సమేతంగా దండకారణ్యంలో సంచరిస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ఉన్న శ్రీరాముని విగ్రహాన్ని భక్త రామదాసు ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ ఆలయం గురించి చాలా కథలు ఉన్నాయి. ఒక్క కథ ఏంటంటే భక్త రామదాసు ఈ ఆలయం కట్టడానికి గోల్కొండ నవాబు దగ్గర నుండి డబ్బు తీసుకున్నాడు. తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు. అప్పుడు శ్రీరాముడే నవాబు కల్లోకి వచ్చి ఆ డబ్బును తానే చెల్లిస్తానని చెప్పాడు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం రామానుజాచార్యుల జయంతి సందర్భంగా చాలా గ్రాండ్ గా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భద్రాచలం ఆలయం చాలా శక్తివంతమైన క్షేత్రం. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తప్పక తీరుతాయి. రాయలసీమ అంటే చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు, ఖనిజాలకు కూడా చాలా ఫేమస్. ఈ ప్రాంతంలో చాలా పురాతన కాలం నుండే బంగారు కన్నులు ఉన్నాయి. కాకతీయుల కాలం నుండే ఈ బంగారు కన్నుల నుండి బంగారాన్ని తవ్వి తీసేవారిని చరిత్ర చెబుతుంది. కర్నూలు జిల్లాలోని హంపి ప్రాంతం ఒకప్పుడు బంగారు కన్నులకు చాలా ఫేమస్. విజయనగర రాజులు ఈ కన్నుల నుండి టన్నుల కొద్ది బంగారాన్ని తవ్వి తీసేవారే. ఈ బంగారంతోనే వారు చాలా అద్భుతమైన ఆలయాలు, కోటలు, సమాధులను నిర్మించారు. ఇప్పుడు కూడా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో బంగారం ఉందని చెబుతున్నారు. కానీ వాటిని తాగడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు. బంగారం తాగడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాయలసీమలోని బంగారు ఖనులు ఈ ప్రాంత చరిత్రకు జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. ఈ ఖనులను పర్యాటక ప్రదేశాలుగా మారిస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.